ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మొన్నటి వరకు ఐటీ జాబ్స్ కి చాలా టెన్షన్ వాతావరణం చూస్తున్నాం. ఇప్పుడు కమింగ్ టు ఐటీ సెక్టార్, మరి ఒక టైం బాంబ్ లాగా మారుతుందని చెప్పేసి కొన్ని ఆర్టికల్స్ అయితే రావడం జరుగుతుంది. అంటే ఈ టైంలో మరి ఇన్వెస్టర్స్ కి ఎలాంటి స్ట్రెస్ ఉంటుంది, మరి ఏంటి అంటే ఒకసారి వివరాలు. బేసికల్గా కోవిడ్ అప్పుడు ఐటీకి ఎంత డిమాండ్ వచ్చేసిందో ఆ తర్వాత స్లో గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తుంది. అండ్ ఈ లోపు ఏంటంటే ఆ టైంలో మ్యాన్ పవర్ని ఎక్కువ హైర్ చేస్తున్నారు కోవిడ్ టైంలో టెంపరీ డిమాండ్ వల్ల. ఆ తర్వాత డిమాండ్ సాచురేషన్కి వచ్చేసి తర్వాత తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాక్టికల్ వేలు అందరూ అప్లై చేస్తున్నారు కాబట్టి రిక్రూట్మెంట్స్ బాగా స్లో అవుతున్నాయి అనమాట. ఇప్పుడు ఇంతకుముందు ఓపెన్ AI వచ్చినప్పుడు అంత అనిపించలేదు కానీ వరల్డ్ మార్కెట్స్కి, బట్ అంటర్బెక్ పీక్ వచ్చిన కానీ మాత్రం చాలా ఎక్కువ ఉందన్నమాట. వాళ్ళు రోజుకొక సెక్టార్స్ని టార్గెట్ చేసుకుంటూ కొత్త వెర్షన్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. లాస్ట్ నైట్ కోబాల్ మీద రిలీజ్ చేశారు వాళ్ళు. అండ్ IBM స్టాక్స్ ఆల్మోస్ట్ 50% డౌన్ అయింది. అండ్ అంతకుముందు 1 వీక్ ముందు క్లౌడ్ సెక్యూరిటీస్ మీద కొత్త ప్లగ్ఇన్ రిలీజ్ చేశారు. ఎంటైర్ క్లౌడ్ సెక్యూరిటీస్ 10 to 50% డౌన్ అని. అంతకుముందు కోడింగ్ జాబ్స్ మీద రిలీజ్ చేశారు. అండ్ అట్లా వాళ్ళు ఒక్కొక్క వీక్ కొత్త వెర్షన్స్ రిలీజ్ చేసే సర్కిల్లో ఐటీ మార్కెట్ అంతా బాగా స్ట్రెస్ గురవుతుంది అనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇంకా ఐటీలో AI అనేది కంపల్సరీ, అది లేకపోతే ఇక సస్టైన్ అవడం అనేది చాలా కష్టమైపోతుంది అనమాట. ఆ భయాలతోటి వరల్డ్ వైడ్గా ఐటీ స్టాక్స్ మొత్తం డ్రాప్ అవుతున్నాయి. అమెరికాలో చీమ చెట్టు కంటే చాలు, ఇండియాలో అది ఎక్కువ పడిపోతుంది అనమాట. అమెరికాలో నాస్డాక్ 1% పడిందంటే ఇండియాలో ఐటీ స్టాక్స్ 2-3% పట్టడం స్టార్ట్ అవుతుంది. ఈ రోజు లాస్ట్ నైట్ అమెరికాలో నాస్డాక్ 1.5% అలా డ్రాప్ అయింది. ఇండియాలో ఈ రోజు 5% డౌన్ అయింది. మొత్తానికైతే ఈ సర్వీస్ ఇండస్ట్రీ ఇప్పుడు దాకా ఏదైతే కాస్ట్ అడ్వాంటేజ్ ఉందో ఇండియాకి, అది కాస్త తగ్గిపోతుంది అనమాట. ఇక ముందు కొత్తగా ఏదైనా అవుట్సోర్సింగ్ బ్యాక్ ఆఫీస్ బదులు ఏదైనా ఐపీ లేదా వాల్యూ క్రియేషన్ ఏదైనా ఉంటే తప్ప ఈ ఇండస్ట్రీ సస్టైన్ అవడం చాలా టఫ్ అనుకోవచ్చు. బేసికల్గా ఇండియా అడ్వాంటేజ్ ఇప్పటి వరకు ఏంటంటే కాస్ట్ అడ్వాంటేజ్. అంటే మీకు 3 to 5 lakh దొరుకుతారు మ్యాన్ పవర్ ఇక్కడ, ఐటీ మ్యాన్ పవర్ అమెరికాతో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు అసలు జాబ్సే తక్కువ అవుతున్నప్పుడు ఆ కాస్ట్ అడ్వాంటేజ్ ఎలాంటి ఉపయోగం లేదు. అండ్ ఇంతకుముందు గంటకి $40, $50 అలా కోట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఈ ఆటోమేషన్ టూల్స్ వచ్చిన తర్వాత మీరు అంత కోట్ చేయలేరు అనమాట. అందుకని రాను ఇండియాలో ఐటీ జాబ్స్ స్లో అవ్వచ్చు, ఐటీ జాబ్స్ తగ్గిపోవచ్చు. అండ్ ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ అంటే ఐటీ, అందరూ డౌట్ లేదు. ఎందుకంటే టోటల్ జీడిపి గ్రోత్లో 8% అక్కడి నుంచే వస్తుంది. అండ్ ఇండియా వాళ్ళు సంపాదించే ఫారిన్ రెవెన్యూలో ఎక్కువ శాతం ఐటీ నుంచే వస్తుంది. ఇప్పుడు ఐటీఏ కనుక స్ట్రెస్ గురైంది అనుకోండి, దీని సప్లిమెంటరీ ఇండస్ట్రీస్ మొత్తం రియల్ ఎస్టేట్ కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, కన్జంప్షన్ అంతా స్లో అయిపోద్ది, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని స్లో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇండియన్ అడ్వాంటేజ్ ఇప్పటి వరకు కాస్ట్ ఒకటే కాదండి, అండ్ టాలెంటెడ్ మ్యాన్ పవర్ ఇవన్నీ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనకు 1000 గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు ఇక్కడ ఇండియాలో రన్ అవుతున్నాయి అంటే ఎలాంటి అడ్వాంటేజ్ లేకుండా ఏదైతే రన్ అవ్వు కదా. అందుకని వరల్డ్ మొత్తం సఫర్ అయిన తర్వాత లాస్ట్లో ఇండియా వంతు వచ్చింది అంతే, ఎందుకంటే లో కాస్ట్ కాబట్టి ఇక్కడ. కాబట్టి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో టర్న్ అరౌండ్ అవుతుంది సెక్టారు, పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు రాబోతున్నాయి. అంటే ప్రస్తుతానికి దీనివల్ల ఎఫెక్ట్ ఎంత అవుతుందో మనకు తెలియదు, భయాలో లేదా రియలో మనకు తెలియదు. ఎందుకంటే రీసెంట్గా ఇండియా AI సబ్మిట్ జరిగినప్పుడు కూడా ఇండియాలో అన్ని కంపెనీస్ పార్టిసిపేట్ చేసినాయి. ఆ టైంలో వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు, AI అనేది ఐటీకి ఒక సప్లిమెంటరీ టూల్ లాగా ఉంటే తప్ప ఐటీని మింగేసే ఛాన్స్ లేదన్నారు. బట్ తీరా చూస్తే మార్కెట్లో రోజుకొక డ్రాప్ అవుతా ఉంది. ఈ ఒక్కరోజే 5%, ఈ 1 వీక్లో 10%, లాస్ట్ 1 మంత్లో 21% పడింది, లాస్ట్ 1 ఇయర్లో కూడా 21% పడింది. అంటే ఓవరాల్గా 1 మంత్లో 21% డ్రాప్ అయింది. చాలా సివియర్ అటాక్ అనమాట ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీ మీద. అంటే స్టాక్స్, ఇండివిజువల్ స్టాక్స్ ఇంకా చాలా పెద్ద మొత్తం డ్రాప్ అయింది. కాబట్టి ఐటీలో ఏదైనా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసినా లేదా ETFలో చేసినా సరే పెయిన్ ఎక్కువ ఉంది ఇప్పుడు, ఎందుకంటే రీసెంట్ బాగా డ్రాప్ అయింది కాబట్టి. నిజానికి సెక్టర్ మొత్తం దారుణంగా తయారవుద్దంటే మనకు తెలియదు. ఇప్పుడు దాకా భయాలు తప్ప ఇంతకు ఏ కంపెనీ కూడా రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసింది అయితే లేదు. అండ్ ఐటీ మ్యాన్ పవర్ మొదటి నుంచి అడ్జస్ట్మెంట్ అవుతూనే ఉంది. లాస్ట్ 1 year నుంచి రిక్రూట్మెంట్స్ పెద్దగా ఏం లేవు. మీరు కనుక చూసుకుంటే టాప్ 5 ఐటీ కంపెనీస్ మొత్తం కలిపి రిక్రూట్ చేసింది జస్ట్ 17 మెంబర్స్ లాస్ట్ 9 monthsలో. అంటే వాళ్ళు ముందే అడ్జస్ట్ అవుతున్నారు. అది ఫ్యూచర్లో ఎంతగా రెవెన్యూ సేవ్ అవుతుంది అండ్ ఇన్వెస్టర్స్కి టేబుల్ మీద అది మిగిలిస్తారా లేదనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే భయాలు ఉన్నాయి. కంపెనీ వాళ్ళైతే అష్యూరెన్స్ ఇస్తున్నారు, AI వాళ్ళు ఇండియాకి వచ్చే నష్టం ఏం లేదు, కంపెనీ వాళ్ళు దాన్ని కూడా అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్తారా తప్ప అది పూర్తిగా కనుమరుగే ఛాన్స్ లేదని చెప్తున్నారు. బట్ మార్కెట్ అయితే ఆ థియరీని నమ్మటం లేదు. అందుకని అది రోజుకి షార్టింగ్ సైడ్ పోతా ఉందన్నమాట.
అండ్ ఎవరైనా కనుక మీ దగ్గర ఐటీబీస్ కనుక్కుంటే మళ్ళీ ఇప్పుడు యావరేజ్ చేయమాకండి, అండ్ 28 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది, అది 5 years లో అనమాట. ఆ ప్లేస్లో ఇంకో రౌండ్ యావరేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా సరే డిజిటల్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఐటీ సంబంధించిన ఈటీఎఫ్స్ కావచ్చు, ఇండియన్ ఫండ్స్ అన్నీ కూడా లాస్ట్ 1 monthలో 21% డౌన్ అయినాయి, లాస్ట్ 1 yearలో కూడా 21% డౌన్ అయినాయి. అంటే క్లోజ్ చేసుకోవటం లాస్ట్లో అవసరం అంటే ఈటీఎఫ్స్ ఎప్పుడు క్లోజ్ చేసుకోకూడదు. మన వరకైతే నాకైతే పొజిషన్స్ ఉన్నాయి ఐటీబీస్లో ఆల్మోస్ట్ 15 lakh వర్త్, చాలా మందికి ఉండి ఉంటాయి. ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు 4-5 ఈటీఎఫ్స్ కనుక మెయింటైన్ చేస్తే మనకి పెయిన్ తక్కువ ఉంటుంది అనమాట. ఏదో ఒక ఈటీఎఫ్లో మనం ఇలా స్ట్రక్ అవుతాం గ్యారెంటీగా. అంటే మార్కెట్ ఎప్పుడు లేదు, నిరంతరం ఇయర్లీ ఒకసారి ఏదో ఒక రూట్లో ఛాలెంజ్ చేస్తూనే ఉంటుంది. ఈసారి ఐటీ రూపంలో ఛాలెంజ్ చేస్తూ ఉందన్నమాట. బట్ అన్నిటిని డిస్కౌంట్ చేసుకుంటూ పోతున్నట్టు ఇది కూడా డిస్కౌంట్ చేసుకుంటూ పోతుంటుంది. కాబట్టి ఎవరి దగ్గరైనా ఐటీలో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఐటీబీస్లో ఇన్వెస్ట్ చేసినా ఉంచుకోండి, అండ్ లాస్ట్లో అమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఐటీబీస్ అయితే పర్టికులర్గా 28 దగ్గర మళ్ళీ ఇంకో రౌండ్ యావరేజ్ చేసుకుని కూర్చోండి అంతే. అండ్ మనమే కదా ఎంటైర్ వరల్డ్ మార్కెట్ అంతా సఫర్ అవుతుంది ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ. బట్ అదే నేను చెప్తాను, ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో రిస్క్ డైవర్సిఫై చేయండి, ఒకే ఈటీఎఫ్లో కూర్చోమాకండి, 3-4 ETF తీసుకోమని చెప్పేది రీజన్ ఏంటంటే దీని గురించి అనమాట. ఇలా ఏదో టైంలో ఏదో ఒక ఈటీఎఫ్ వల్ల స్ట్రక్ అవుతాం. బట్ ఐటీ చాలా సీరియస్గా పడింది సార్. అంటే క్రమేపా కనుక ఇలాగే స్లో అవుతుంది అనుకోండి సార్, అంటే ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వేటిపైన ఈ ప్రభావం చూపిస్తుంది? డెఫినెట్గా ఫస్ట్ రియల్ ఎస్టేట్ పడుతుందండి. ఎందుకంటే ఎక్కువ ఐటీ జాబ్స్ వాళ్ళు లావిష్ లైఫ్ స్టైల్ ఉంటాయి కాబట్టి హై రైజ్ బిల్డింగ్స్ అన్ని వాళ్ళే తీసుకుంటారు కాబట్టి వాళ్ళేం పడుతుంది. జాబ్లు ఎప్పుడైతే ఓడతాయో 3 months వరకే నోటీస్ పీరియడ్ ఇస్తారు. 3 monthsకి ఈఎంఐ కట్టలేదు అనుకోండి, ఎక్స్ట్రా 3 months ఇస్తారు. అప్పటికి కట్టలేదు అనుకోండి 6 monthsకి ఆప్షన్కి వచ్చేస్తాయి. అంటే ముందు రోజుల్లో ఈ ఆప్షన్కి వచ్చి ఇళ్ళు ఎక్కువ అవుతుంటాయి, ఇది ఐటీలో ఈ పరిస్థితి కంటిన్యూ అయితే. అప్పుడు హౌసింగ్ సెక్టర్స్ అంతా స్టక్ అయిపోతుంది. ఇప్పటివరకు ఎలాంటి సింటమ్స్ ఏం లేవు. అండ్ రెండోది లగ్జరీ గూడ్స్ మొత్తం ఆగిపోతాయి, లగ్జరీ టూరిజం అంతా ఆగిపోతుంది. బట్ ఇండియాలో అదేం లేదు, ఫ్లైట్స్ బీభత్సంగా ఫ్లై అవుతున్నాయి అండ్ జనాలు లగ్జరీస్గా బాగా తిరుగుతున్నారు. అంటే మన భయాలే ఎక్కువ ఉన్నాయి ఎవిడెన్స్ బేస్ కన్నా కూడా, అది అక్కడ జరుగుతుంది. ఏదైనా సరే 1-2 క్వార్టర్లీ రిజల్ట్స్ వస్తే ఏ వల్ల వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటో మనకు అర్థమవుద్ది. ముందే భయపడుకుంటూ మనం ఏం చేయలేము. అండ్ ప్రస్తుతానికి ఉన్నోళ్ళు ఉంచుకోండి, లాస్ట్లో అమ్మాల్సిన అవసరం లేదు, ఉంచుకోండి. అండ్ ఎగైన్ ఇంకోసారి కొందాం అనుకుంటే కనుక డైలీ టైం ఫ్రేమ్ మీద ప్యాటర్న్ ఫామ్ ఇచ్చినప్పుడు కొనుక్కోండి, లేదా ఐటీబీస్ ఉన్న వాళ్ళు 28 దగ్గర తీసుకోండి. బట్ లాస్ట్లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫైనల్లీ మరి ఐటీ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మీరు చెప్పే నేను అదే అంటుంది, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ పోస్ట్పోన్ చేసుకోండి, అవసరం లేదు ఆ సెక్టర్. మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు క్లారిటీ ఉండాలా. ప్రస్తుతానికి ఐటీ స్ట్రగుల్ అవుతుంది, అది ఆ విషయం వెరీ క్లియర్. అది ఎప్పుడు క్లారిటీ వస్తుంది, ఇది గ్రోత్ ఉంటుందా లేదా అనేది కనీసం 1-2 క్వార్టర్లీ గ్రోత్ మనకు రిజల్ట్ ఉంటే దాన్ని బట్టి మనం బేస్ తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ముందు ఎంతవరకు పడ్డదో పడినివ్వండి, ఒక బేస్ ఫార్మేషన్ అవుతుంది కదా, వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి యావరేజ్ చేసుకోండి. ప్రస్తుతానికి అయితే నేను యావరేజ్ కూడా రికమెండ్ చేయను, బట్ అరౌండ్ 27-28 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ కొనుక్కోవచ్చు ఈటీఎఫ్స్ ఉన్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటే. అండ్ లాంగ్ టర్మ్లో 2 quarters వెయిట్ చేయండి, ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే. దాన్ని బట్టేసి మనకి ఐటీ సెక్టర్స్ యొక్క కాన్ఫరెన్స్ కాల్స్ అటెండ్ అయితే కానీ మనకు అర్థం కాదు ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది అనేది. మార్కెట్కి జస్ట్ ఫియర్సే ఉన్నాయి, బట్ అదే టైంలో ఈ విధంగా 5-10 సింగిల్ డే పడుతుంటే మనం ఉండలేం కదా. ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్ట్రాంగ్ సెక్టర్స్ అంటే పిఎస్ బ్యాంక్స్, మెటల్స్, అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్, అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, పైపింగ్ ఇండస్ట్రీ, ఈ మధ్య అయితే స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే ఆ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అండ్ ఐటీని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వద్దు, బట్ పాత వాళ్ళు కంటిన్యూ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం కొత్త కొనాలంటే పర్టికులర్గా ఐటీబీస్ ఉన్న వాళ్ళు 28 దగ్గర బై చేసుకోవచ్చు, లేదా 1 month వెయిట్ చేసి ప్యాటర్న్ ఫామ్ అయిన తర్వాత యావరేజ్ చేసుకోవడం బెటర్. ఓకే, నాకైతే పొజిషన్స్ ఉన్నాయి 15 lakh వర్త్, అండ్ నేను ఉంచుకుంటాను. ఈటీఎఫ్స్ ఎప్పుడు లాస్ట్లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, బై అండ్ హోల్డ్ కపుల్ ఆఫ్ డేస్ అనమాట. అండ్ ఐ థింక్ 3 years బ్యాక్ కూడా ఒకసారి ఇలానే స్టక్ అయ్యాం, 6 నెలల వరకు ఏమో వచ్చిన తర్వాత వచ్చిన టార్గెట్, అందుకు లాస్ట్లో క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇండియాలో కన్నా కూడా బయట స్టాక్స్ బాగా కొలాప్స్ అవుతున్నాయి. మీ సేల్స్ ఫోర్స్ కానీ, ఎస్ఏపీ కానీ, ఈవెన్ మైక్రో స్ట్రాటజీ కానీ, లేకపోతే ఈవెన్ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ కూడా 1 yearలోకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. అంటే డిజిటల్ అసెట్స్ అన్నీ కూడా బాగా స్ట్రెస్ గురవుతున్నాయి, ఈవెన్ ఇంక్లూడింగ్ బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీస్ కూడా. అండ్ దాని మీనింగ్ ఏంటంటే ఈ ఆటోమేషన్ అనేది రియల్ థింగ్. అండ్ పాత బిల్లింగ్ మారిపోవాలి, అంటే పాత బిల్లింగ్ పర్ అవర్ ఎంతనే ఉంటుంది కదా, ఇప్పుడు ఆ బిల్లింగ్ ఎవరు తీసుకోరు, ఇంకా ప్రీమియం ప్రైస్ తగ్గుతూ ఉంటుంది. అదే టైంలో మిగతా సెక్టార్స్ ఐటీని ఎంత అడాప్ట్ చేస్తే వాల్యూమ్ పెరిగిద్ది అనమాట, వాల్యూమ్ బేస్డ్ బిజినెస్, దాని ద్వారా కాంపెన్సేషన్ చేస్తారు. జాబ్ పాయింట్ ఆఫ్లో అవును కొంచెం ఛాలెంజింగ్ జాబ్ పాయింట్ ఆఫ్లో, బట్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్లో మంచిదే కదా, తక్కువ టైం ప్రొడక్టివిటీగా వస్తుంది కదా. ఏదైనా కానీ సర్వీస్ సెక్టార్స్కి మాత్రం ఇట్స్ ఫుల్ ఛాలెంజింగ్, ఏదైనా కావచ్చు, అది ఈవెన్ హాస్పిటల్స్ కావచ్చు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే లా సర్వీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు,
సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ మొత్తానికి ఏఐ ద్వారా ఎఫెక్ట్ అవ్వాల్సిందే, అందులో డౌట్ లేదు. అండ్ సర్వీస్ క్వాలిటీ పెంచాల్సిందే, అండ్ ప్రైస్ డ్రాప్ అవ్వాల్సిందే. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ కూడా ఇది యూజ్ అవుతుంది తప్ప నష్టం లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైం ఏంటంటే మెటల్స్, మైనింగ్ అట్లయితే టెక్నాలజీ వల్ల ఉపయోగం తప్ప పోయేదేం లేదు, వాటికి మంచి యూసేజ్ అనమాట. మొత్తానికైతే ముందు రోజుల్లో ఏమవుతుందంటే కంపెనీ అంటే లక్షల మంది ఎంప్లాయీస్ ఉండరు, ఇంకా 100 మంది 50 మంది తోటి అంటే వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తూ ఉంటారు అనమాట. అలాంటి కండిషన్లోకి మనం ఎంటర్ అవుతున్నాం. ప్లస్ రిమోట్ నుంచి రన్ అవుతాయి ఇవన్నీ, సిటీకి వచ్చి రన్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచే రన్ చేయొచ్చు అనమాట. అందుకని తక్కువ అంటే లీన్ మేనేజ్మెంట్ అంటారు, లీన్ మేనేజ్మెంట్ ఉంటుంది. 10 మంది 20 మంది ఎంప్లాయీస్తోనే లక్షల కోట్లు టర్న్ ఓవర్ జరిగే కంపెనీస్ ఉంటాయి. ఆ టైప్ వస్తాయి ముందు రోజుల్లో. ఓకే, మనం కొత్త చూడపోతున్నాం, మనం కొత్త పద్ధతులు చూడపోతున్నాం. అందుకని టీసీఎస్లో 5 lakhs 6 lakhs ఎంప్లాయీస్ ముందు రోజుల్లో అలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయంటే ఉండకపోవచ్చు. ఓకే, డెఫినెట్గా ఐటీకి వెరీ మోర్ ఛాలెంజింగ్ ఇయర్ ఈ సంవత్సరం. అంటే ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఇటు ఎంప్లాయ్మెంట్ పరంగా, టెక్నాలజీ అడాప్టేషన్ పరంగా. బట్ ఎలా వాటిని ఆ ఛాలెంజెస్ స్వీకరించి ముందు పోతే అనేది మనం చూడాలి. ప్రస్తుతానికైతే మార్కెట్లో చాలా ఫియర్స్ కనపడుతున్నాయి. రోజుకు ఒక విధంగా మార్కెట్ పట్టడం ఒక రీజన్, అది రీజన్ అనమాట. నెక్స్ట్ ఏమవుతుంది అనేది 2-3 quarters కడితే కానీ మనకు ఐడియా ఉండదు. స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారివి ఫిబ్రవరి 28 మార్చ్ 1వ తారీఖున సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నిర్వహించబోయే ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఎక్కడ రిటర్న్స్ బెస్ట్ ఉన్నాయి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి, ఏ స్టాక్స్ బాగున్నాయి, ఇవన్నిటిపైన ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ క్లాసెస్ నిర్వహించబోతున్నారు. ఈ క్లాసెస్ కనుక మీరు అటెండ్ అవుతే సార్ని డౌట్స్ అడిగి మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ క్లాసెస్కి అటెండ్ అవ్వడం వల్ల మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీసే కానీ, బిజినెస్ ఐడియాస్ కానీ ఇవన్నీ తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి.